వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇకపై బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో దిగొస్తున్న సన్న బియ్యం ధరలు. కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు తగ్గిన బియ్యం ధరలు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం. కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందని ఆరోపించిన కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీలో గేమింగ్ బెట్టింగ్ యాప్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పలు ఘటనలు జరుగుతున్నాయని సీఎం వెల్లడి. ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు కోసం వన్ టైం సెటిల్మెంట్. ఒకే విడతలో చెల్లిస్తే 90% బకాయి వడ్డీ మాఫీ. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన జ్వాలలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినూత్న నిరసనలు. మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి. కామారెడ్డి పట్టణంలో దేవునిపల్లి జడ్పీ పాఠశాల కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం. ధన్పాల్ సూచన మేరకు ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై సంకేతాలు రావడంతో జిల్లాలో చిగురిస్తున్న మంత్రి పదవిపై ఆశలు. జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి దక్కనున్న మంత్రి పదవి. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో వైభవంగా ముగిసిన ఇందూరి తిరుమల బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు దంపతులు. మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానానికి ఎదగాలి. డిచ్పల్లి మానవతా సదన్ను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇకపైన పూర్తి స్థాయిలో అందిస్తామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని వివరించారు. లబ్ధిదారులు ఇకపైన రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తీసుకువెళ్లాలని కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం కూడా పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే SLBCలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై కూడా కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్. ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికి తీసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. మిగిలిన డెడ్ బాడీలను త్వరలోనే బయటకు రెస్క్యూ టీం తీసుకువస్తుందని వివరించారు. సహాయక చర్యలు పూర్తి కాగానే SLBC ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. డెడ్ బాడీలను బయటకు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను కూడా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కానీ గులాబీ పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని కూడా వివరించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ తమకు అందిందని ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. Sir, I want to go on record in independent India. ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఆహార భద్రత కల్పించడం, జనాభాలో 84% జనాభాకి కడుపు నిండా మంచి క్వాలిటీ ఫుడ్ గ్రేడ్స్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెడుతుందనే విషయం మనందరం కూడా హర్షించాలని చెప్పి నేను మనం చేస్తాను. అదేవిధంగా మీరు రేషన్ డీలర్ల విషయం చెప్పారు. మరి ఈ మధ్య కాలంలో కొంత రేషన్ డీలర్ కమిషన్ పెంచడం జరిగింది. వీఆర్ లుకింగ్ ఎట్ వేస్ అండ్ మెజర్స్ to improve the life of the ration dealers without significant burden on the government. వాళ్ళకి మేము ఇప్పుడు రేషన్ డీలర్లకి మీరు ఈ రేషన్తో సహా ఇతర సరుకులు అమ్ముకునే సదుపాయం కూడా కల్పించబోతున్నాం. సో దట్ మీరు అదే ఫెసిలిటీ వాడుకొని మీరు వేరే కమోడిటీస్ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. నేను ఇంకో
పెద్ద పాలసీ డెసిషన్ కూడా అనౌన్స్ చేస్తున్నాను స్పీకర్ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే డాక్టర్ హరీష్ గారు మీరు యూ రేజ్ దిస్ ఇష్యూ అలాంగ్ విత్ రైస్ అతి త్వరలో ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా మొదలుపెట్టే ప్రక్రియ మరి మేము స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విషయంలో కూడా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పనిసరి ఇవ్వండి. వి విల్ టేక్ వాట్ ఎవర్ బెస్ట్ వి క్యాన్. రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు దిగి వస్తున్నాయి. వరి సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉండడంతో వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది. మార్కెట్లో సన్నబియ్యం సమృద్ధిగా దొరుకుతూ ఉండడంతో ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం పడిందని బియ్యం ఎగుమతిదారులు చెబుతున్నారు. బోనస్ కు ముందు రాష్ట్రంలో ప్రీమియం రకం సన్న బియ్యం ధరలు కిలోకు 60 నుంచి 70 వరకు ఉండేవి. ప్రస్తుతం 50 నుంచి 55కు లభిస్తున్నాయి. ఫైన్ రకం 55 నుండి 60 ఉండేవి. ఇప్పుడు 43 నుండి 48కి దొరుకుతున్నాయి. ఇవి హోల్సేల్ మార్కెట్ ధరలు. రకాన్ని బట్టి గతంలో కంటే కిలోకు 10 నుండి 15 వరకు తగ్గాయి. రిటైలర్లు మాత్రం కిలోకు 5 నుండి 8 వరకే తగ్గిస్తున్నారు. ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, సాధారణ రకానికి 2300. తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి 500 బోనస్ కలిపి 2820 రూపాయలకి రైతుల నుంచి కొనుగోలు చేసింది. 2024 ఖరీఫ్ సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తోంది. బోనస్ ప్రకటనతో రాష్ట్రంలో సన్నాల సాగు 2023 ఖరీఫ్తో పోలిస్తే 2024 ఖరీఫ్లో 50% పైగా పెరిగింది. ఆ మేరకు దిగుబడి వృద్ధి చెందింది. 2023-24 ఖరీఫ్లో మొత్తం 144.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 2024-25లో మొత్తం ధాన్యం దిగుబడి 145.56 లక్షల టన్నులు. ఇందులో సన్నధాన్యం 88.39 టన్నులు కాగా దొడ్డు ధాన్యం 57.17 లక్షల టన్నులు. దిగుబడి ఎక్కువ వచ్చిన ఫలితంగా మార్కెట్లోకి సన్న బియ్యము భారీగా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. ప్రతి సీజన్లో తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల మిల్లర్లు, వ్యాపారులు పెద్ద మొత్తంలో సన్నధాన్యం కొనుగోలు చేస్తుంటారు. సన్నాల సరఫరా పెరగడంతో ఆ రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గాయని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ధరలు తగ్గడానికి ఇతర కారణాలు కూడా కొంత ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి సన్నబియ్యం వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో సబ్సిడీ బియ్యం విక్రయాన్ని కొద్ది నెలల క్రితం ప్రారంభించడం కూడా కొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆస్తి పన్ను వడ్డీపై రాయితీ 90% కల్పించాలని చేసిన సూచనకు మరుసటి రోజే స్పందించి జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజా సమస్యలపై 24 తారీఖున అసెంబ్లీ సమావేశాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడిన ఆస్తి పన్ను బకాయిలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ OTS ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ కల్పిస్తూ ఇచ్చిన వెసులుబాటు తెలంగాణలో ఉన్న 13 మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఇలాంటి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లో ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించి డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మున్సిపల్ కార్పొరేషన్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ మీద ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 25 తారీఖున రాత్రి ఒక జీవో విడుదల చేసింది. ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ రాష్ట్ర ఉత్తర్వుల మేరకు 31 తారీఖు లోపు కట్టేవారికి ఆస్తి పన్ను వడ్డీపై 90% వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్య పరిష్కారం అయ్యేలా గలం వినిపించిన ఎమ్మెల్యే పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గేమింగ్ బెట్టింగ్ యాప్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హోంశాఖ శాంతి భద్రత, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2021లో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. ఆన్లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్లను నిషేధించడానికి చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. గత కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించామని, దీనివల్ల సమస్య తీరదన్నారు. ఈ బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే చాలా మందిని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వానికి అన్ని అధికారాలు కావాలని, ఈ బెట్టింగ్ యాప్లపై విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న వారికి విధించే శిక్షను పెంచేందుకు వచ్చే సమావేశాల్లో సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రెమ్మీ, వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్గా సభలో చర్చ జరగడం, బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం,
సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. పేదలు ఈ బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వమే 2017లో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది. చట్టం చేశాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశము, ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ను అమలు చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్నవారు నిర్ణీత గడువులోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే వన్ టైం సెటిల్మెంట్ను ప్రభుత్వం అమలు చేయగా ప్రజల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఏకకాలంలో ఒకే విడత కింద చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్తి పన్ను బకాయి పడిన వారు ఈ నెల 31వ తేదీలోపు చెల్లించి వడ్డీ రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని హితవు పలికారు. గడువులోపు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికే ఈ అవకాశం వర్తిస్తుందన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ప్రజలను కోరారు. కాగా వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలులోకి రాకముందే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మార్చి 2025 వరకు వడ్డీ, జరిమానాలతో కలిపి మొత్తం ఆస్తి పన్ను బకాయిలను చెల్లించిన పన్ను చెల్లింపుదారులకు వారి భవిష్యత్తు చెల్లింపుల్లో రాయితీని సర్దుబాటు చేస్తారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లాకు మంత్రి పదవిపై ఆశలు చిగురిస్తున్నాయి. వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏఐసీసీ నుంచి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలోనే సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించినప్పటికీ వివిధ సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవి దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు గడుస్తున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి లేదు. మొదటి నుంచి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చిన సందర్భంగా పలుమార్లు ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పార్టీ అధిష్టానం వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 10 మంది మంత్రులు ఉండగా మరో 6 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం మరో 4 మంత్రి పదవులకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. వారిలో జుక్కల్ నుంచి లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్, నిజామాబాద్ రూరల్ నుంచి భూపత్ రెడ్డిలు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా సీనియర్ నాయకుడైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికే మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసి జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు గడుస్తున్నా జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో పరిపాలనపై పట్టు ఆశించిన మేర కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో పరిపాలనా వ్యవహారాలపై నిరంతరం సమీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. అడపాదడప అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా అధికారులు సుదర్శన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ మంత్రి హోదాలో సమీక్షలు నిర్వహిస్తే ఆ ప్రభావం జిల్లాలోని అన్ని శాఖల అధికారులపై ఉంటుంది.
గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా వాటిని క్షేత్రస్థాయిలో ప్రతిభావంతంగా అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. జిల్లాకు మంత్రి లేకపోవడం కూడా అధికారులపై అజమాయిషీ కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు జిల్లాకు మంత్రి పదవి వస్తుందనే వార్తల నేపథ్యంలో జిల్లా పాలనపై మళ్లీ సుదర్శన్ రెడ్డి మార్క్ కనిపించే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ శాసనసభలో భారాస ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారస సభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దీనిపై భారస సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇటు కాంగ్రెస్ అటు భారస సభ్యుల ఆందోళనలతో సభలో వాతావరణం వేడెక్కింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని బట్టి విక్రమార్క సవాల్ విసిరారు. లేదంటే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారస సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. కేటీఆర్ గౌరవంగా మాట్లాడతారని ఊహించారని, సభనే కాదు రాష్ట్రాన్ని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని బట్టి విక్రమార్క మండిపడ్డారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి తెలిపారు. ఆ తర్వాత భారస సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద వారు నిరసనకు దిగారు. 20-30% ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో గల ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో గల ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీనివాస గోవిందుల స్వామివారికి అభిషేకం, గరుడ ధ్వజ అవరోహణం, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దంపతులు, నరసింహారెడ్డి, నరాల సుధాకర్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 20వ తారీఖున మొదలైనటువంటి ఈ ఉత్సవాలు 26 ఉత్సవ అనంతర స్నాపనకు ఇందులో ప్రధాన ఘట్టాలు శేషవాహన సేవ, ఆపిమ్మట ఎదురుకోలు ఉత్సవము, ఆ తర్వాత కళ్యాణోత్సవము, గరుడోత్సవము, రథసేవ, ఆపిమ్మట డిచ్పల్లిలోని మానవతా సదన్ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సుమారు 45 లక్షల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్లో నూతనంగా వివిధ సదుపాయాలను సమకూర్చడం జరిగింది. స్టడీ రూమ్, 2 టాయిలెట్లు, ఫ్రిడ్జ్, భారీ స్క్రీన్తో కూడిన టెలివిజన్, సదన్ ఆవరణలో ఆర్సీసీ, సిట్టింగ్ బెంచీలు, వంట పాత్రలు, ఇతర సామాగ్రిని సదన్కు వితరణ చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం మానవతా సదన్ను సందర్శించి నూతన నిర్మాణాలు, వస్తువులకు లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. సదన్లోని కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, డార్మెటరీ, ప్లేగ్రౌండ్, లైబ్రరీ తదితర వాటిని కలెక్టర్ సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. సదన్కు చెందిన బాలికలు ఎంతో అందంగా కుండలపై, గాజు సీసాలపై రూపొందించిన కళాకృతులను, ఆకట్టుకునే రీతిలో చిత్రీకరించిన పెయింటింగ్లను పరిశీలించి అభినందించారు. సదన్ నిర్వహణ తీరుతెన్నుల గురించి ఎంతో ఆసక్తితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనాథ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇదివరకు జిల్లాలో కలెక్టర్గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తన హయాంలో 2016లో నెలకొల్పిన మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. సదన్లోని బాలలను సిబ్బంది తమ సొంత బిడ్డలుగా చూసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతూ ఉండడం వల్ల అనేక మంది ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న వనరులను జిల్లా యంత్రాంగం తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్లుగా కూడా రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణ, అంకితభావం, ప్రణాళికబద్ధంగా కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా సదన్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మానవతా సదన్ లైజనింగ్ ఇన్ఛార్జ్ సుధాకర్, కేర్ టేకర్ రమేష్, టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్, రిషా, రోడ్ సేఫ్టీ విభాగం అధికారి హర్ష, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఈ 45 lakhsతో ఏదైతే సిఎస్ఆర్ కింద మనకి మానవతా సదన్లో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేశారో అందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అదేవిధంగా మానవతా సదన్ పిల్లల తరఫున కూడా అతాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
బ్యాక్ టు న్యూస్. మాల్ ప్రాక్టీస్కు తావివ్వకుండా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి మాట్లాడుతూ పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రంలోనికి పంపించాలని, మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పరిశీలించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, టాయిలెట్స్, మెడికల్ సదుపాయాలు, రవాణా వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ వెంకటరమణ, డిపార్ట్మెంట్ అధికారిని మేరీ వర్ధనం, కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన జ్వాలలు హోరెత్తాయి. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టింది. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటి వరకు పెళ్లైన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. తులం బంగారం కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను, కుళాయి పన్ను తదితర పన్నులు 92% వసూలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని దూపల్లి గ్రామంలో ఇంటి పన్నుల, శానిటేషన్, నర్సరీలను పరిశీలించి మురికి కాలువలను సందర్శించడం జరిగింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల చివరికల్లా 100% పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 92% పూర్తి కాగా మరో వారం రోజుల్లో 8% పూర్తి చేయాలని కార్యదర్శులు ఆదేశించడం జరిగింది. గ్రామంలో ఇంటి పన్నుల వసూలు డిమాండ్ 4 లక్షలు ఉండగా 3,35,000 వసూలు చేశారు. మిగిలిన పైకాన్ని నెల చివరికల్లా వసూలు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. గ్రామాల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటిదంటే మనకు ఈరోజు గ్రామ పంచాయతీ దూపల్లిని రేంజల్ మండలంలో గల దూపల్లిని సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటిదంటే శానిటేషన్ యాక్టివిటీస్ గ్రామంలో తిరిగి చూడడం జరిగింది. మురికి కాలువలు తీస్తున్నారు. అదేవిధంగా ఇంటి పన్నులు ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఈ మార్చ్ ఎండింగ్ వరకు 100% కలెక్షన్ జరగాలి. కాబట్టి దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ అనేది కొందరు పంచాయత్ సెక్రటరీస్ ద్వారా టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ కూడా వారితో పాటు తిరిగి చూడడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 4 లక్షల డిమాండ్ ఉంటే సోఫార్ 3,35,000 కలెక్షన్ చేశారు. 90% కంటే ఎక్కువ కలెక్షన్ అయింది. ఇంకా రిమైనింగ్ 10% కూడా కలెక్షన్ చేయమని ఆదేశం. జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు న్యాయవాది జేవీఆర్ బాబు వాటర్ డిస్పెన్సర్లు అందజేశారు. బుధవారం రోజు నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ హాల్లో వాటర్ డిస్పెన్సర్లను జిల్లా జడ్జి సునీత కుంచాలతో కలిసి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ న్యాయవాది బాబు వాటర్ డిస్పెన్సర్స్ అందించడం అభినందనీయమని, వేసవికాలంలో ఎలాంటి బార్ అసోసియేషన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయవాది జేవీఆర్ బాబు తన తండ్రి స్వర్గీయ లక్ష్మీ రాజ్యం, తల్లి అనసూయ జ్ఞాపకార్థం ఈరోజు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు 4 వాటర్ డిస్పెన్సర్స్ డొనేట్ చేయడం జరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ న్యాయవాది జేవీఆర్ బాబుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, న్యాయవాది జేవీఆర్ బాబు, చార్టర్డ్ అకౌంటెంట్ సవిత, సీనియర్ అడ్వకేట్స్ జగదీశ్వరరావు, కిరణ్ కుమార్ గౌడ్, రాజలింగం, కృపాకర్ రెడ్డి, రాజ్ కుమార్ సుబేదార్, విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని నీలా రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సభలు కొనసాగాయి. ఈ సమావేశం సొసైటీ పరిధిలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రకటించడం జరిగిందన్నారు. రానున్న 2 రోజుల్లో వరిధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. అలాగే రైతు భరోసా వచ్చే విధంగా చూడాలని రైతులు కోరారు. 2 లక్షల రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ వర్తించే విధంగా చూడాలని వారు సభలో రైతులను కోరారు. సొసైటీలో రైతు కరప్షన్కు అవకాశం ఇవ్వాలని, సొసైటీలో రైతులు దళారులను అనుసరించకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విండో అధ్యక్షులు మోయినుద్దీన్, ఇమ్రాన్ బేగ్, అసని ప్రశాంత్, సాయిలు, ఆకాష్, పాషా, కార్యదర్శులు రామ్దాస్, ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. మరియు వరి కొనుగోలు కేంద్రం విషయంలో ఒక 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజుల లోపల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాము. పెద్ద మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశానుసారం కొనుగోలు కేంద్రాలను తొందరలో ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చేస్తారని
వాళ్ళు ముందుగానే గన్ని బ్యాగ్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు అమ్మాలి మూటలు వాళ్ళు కూడా టైం ఇచ్చారు వాళ్ళు రావడానికి, అది కూడా తొందరగా చేస్తాం. వరి కొనుగోలు కేంద్రం కూడా ఒక 2-3 రోజుల్లో ఓపెన్ చేస్తాం. రైతులు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందుబాటులో ఉండి మా పాలక వర్గం కానీ మా స్టాఫ్ కానీ మేమందరం ఉండి రైతులకి ఇబ్బంది పెట్టకుండా రైతులకి అవైలబుల్ ఉండి పనిచేస్తాం. రైతులు కూడా మాకు రెంజల్ మండలంలోని సాటాపూర్ మార్కెట్ టై బజార్ వేలంపాటను నిర్వహించారు. ఇద్దరు వ్యాపారులు పాల్గొనగా నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. చివరకు వ్యాపారస్తుడు మోయినుద్దీన్ కైవసం చేసుకున్నాడు. ఈ వేలంపాట ఏడాది పాటు కొనసాగుతుందని తెలిపారు. కూరగాయలు, పశువుల పేరిట చిట్టి వేయడం జరుగుతుందన్నారు. కార్యదర్శి మహబూబ్ అలీ, జూనియర్ అసిస్టెంట్ అశోక్, కారోబారి మంగు తదితరులు ఉన్నారు. పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఇందులో మోయిన్ సన్నాఫ్ అబ్దుల్ ఖాదర్ గారు అత్యధికంగా వేలంపాట పాడి 9,43,000కు సేబార్ పొందినారు. అయితే ఇది గతంలో సాటాపూర్ గ్రామం 9,65,000కు ఉండేది సేబారు. అయితే ఈ యొక్క 9,65,000 ఉండేది. కానీ పక్క గ్రామము పక్క గ్రామము రెంజల్ కానీ అదేవిధంగా గల్యాపూర్ కానీ ఇతర గ్రామాల్లో కూడా చిన్న కూరగాయల మార్కెట్ అవ్వడం వలన రైతులు తాలు తప్ప లేకుండా ధాన్యం తీసుకురావాలని, మద్దతు ధర పొందాలని దర్పల్లి ఎంఆర్ఓ మాలతి సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని దర్పల్లి తహసీల్దార్ మాలతి ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, సొసైటీ ద్వారా కొనుగోలు సెంటర్ ద్వారా అమ్మితే సన్నానికి, కొనుగోలు సెంటర్ ద్వారా అమ్మితే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ వస్తుందని, దళారులకు అమ్ముకుంటే ఏమి రాదు కాబట్టి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఇక నుంచి అందరూ సన్నవడ్లను పండించాలని, 500 బోనస్ పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, చెలిమిల నర్సయ్య, జేసీబీ సీను, విలేజ్ కమిటీ చైర్మన్ గుండయ్య, పుప్పల సుభాష్, పోతరాజు, గంగారెడ్డి, సాయి, బాలయ్య, దినకర్, రాకేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన తహసీల్దార్ మేడం గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు మన మేడం తహసీల్దార్ మేడం గారు కానీ మన చైర్మన్ చెప్పినట్టు రైతులు మిషన్లు బాగుంటే తాలు తప్ప రాదు, కానీ ఏదైనా మిషన్లు బాగలేక వస్తే కూడా కొంచెం వడ్లను క్లీన్ చేసి తీసుకొస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి మద్దతు ధర ఉంటుంది. ముఖ్యంగా దళారులను నమ్మి ఒకరోజు 2 రోజులు ఎండబెట్టడానికి బాధపడి దళారులు నమ్మి వడ్లిస్తే వాడు డబ్బులు ఇచ్చిందాక గ్యారెంటీ ఉండదు. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దళారి కోట్లు ముంచుకుంటూ రైతులు ముంచుకుంటూ పోతురు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దళారులకు వడ్లివ్వద్దు. ఖచ్చితంగా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలనే వడ్లను నమ్మాలి. దాంతోపాటు సన్న రకానికి 500 బోనస్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. రైతులు ఇక ముందు దొడ్డు రకాల జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా సన్న రకాలు పండించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మార్చి 28న జరిగే మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఆన్లైన్ కాంట్రాక్ట్ టెండర్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ఇవ్వాలని BLTU జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన మేకల రాజేందర్ మాట్లాడుతూ 28న జరిగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆన్లైన్ టెండర్ల రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, వరంగల్ తరహాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మార్చి 25 నుండి 28 వరకు నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 12 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పనిచేస్తున్నాయని, వాటి వల్ల కార్మికులకు PF, ESI ఇన్సూరెన్స్ ఎలాంటి సమస్యలు లేకుండా కార్మికుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. 28 జరిగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్మురళి, కొమ్ము రాహుల్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్లయ్య, నవీన్, సాయిలు, మోహన్ గౌడ్తో పాటు కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం నందు 2వ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఆన్లైన్ టెండర్లను రద్దు చేసి ఇక్కడ ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల ద్వారా పనిని కేటాయించాలా. ఇక్కడ నిజామాబాద్లో పారిశుద్ధి శానిటేషన్ సెక్షన్లో 12 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. అట్లాగే 2 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ గ్రూపులకే టెండర్లు ఇస్తే
ఆన్లైన్ టెండర్లను రద్దు చేసి ఈ గ్రూపులకే రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు కరటూరి నారాయణ చౌదరి అన్నారు. బుధవారం జైతాపూర్ సింగిల్ విండో పరిధిలోని ఏఆర్పీ క్యాంప్, బ్రహ్మనపల్లి, పోచారం, బాబునగర్, ధర్మారం, ఎంఎస్సీ ఫోరం గ్రామాల్లో అందుబాటులో ఉండే విధంగా సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంట కోతలు కోయకన్నా ముందే గన్ని సంచులను సింగిల్ విండో కార్యాలయాలకు పంపిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలన్నారు. మద్దతు ధర కూడా ఇస్తుందన్నారు. దీని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధన్వాల్, ఏఓ సిద్దిరాములు, పెద్దలు సురేష్ గౌడ్, రాజు రెడ్డి, బాబ్జీ, నారాయణ, గంగాధర్, పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు. అదే రకంగా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఈ సీజన్లో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు అంటే వరి కోతలు స్టార్ట్ అవ్వకముందే ఒడ్ల సంచులు పంపించి ఒడ్లు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమన్నది రైతుల్లో హర్షించదగ్గ విషయము. అదే రకంగా ఈ 2320 రూపాయలు కాకుండా అదనంగా బోనస్ కూడా 500 రూపాయలు ఇస్తామనడం చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్గల్ ఎస్ఐ మహేష్ హెచ్చరించారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో 26 నాడు భీమ్గల్ శివార్లో కప్పలవాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అదే నమ్మదగిన సమాచారం మేరకు భీమ్గల్ ఎస్ఐ మహేష్ సిబ్బందితో అక్కడికి వెళ్లగా పోలీసులను చూసి పారిపోతున్న ట్రాక్టర్లను సిబ్బందితో ఎల్లమ్మగుడి దగ్గర 4 ట్రాక్టర్లను పట్టుకుని వారి దగ్గర వివరాలు అడగగా ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి ఆ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. భీమ్గల్ మండలంలో అక్రమంగా ఇసుక మొరం తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహేష్ తెలిపారు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాలసంఘం ఆధ్వర్యంలో స్పీకింగ్ క్లాక్ ను ఏర్పాటు చేశామని మాలసంఘం సభ్యులు నవీన్ తెలిపారు. భీమ్గల్ పట్టణంలో 10వ వార్డులో మాలసంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో సంఘ సభ్యుడు నవీన్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో మాలసంఘం ఆధ్వర్యంలో స్పీకింగ్ క్లాక్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటూ స్పీకర్కు సమయం తెలిపే స్పీకింగ్ క్లాక్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది గంటకోసారి టైం చెప్తూ ఒక భగవద్గీత శ్లోకం చెప్తుందని, ఇది నచ్చని ఇతర మతానికి చెందిన వ్యక్తి దాని ద్వారా తమకు ఇబ్బంది కలుగుతుందని ఎలక్ట్రిసిటీ ఏఈకి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తున్న పోలీసులు, ట్రాన్స్కో అధికారులు తాము అతని వల్ల కాలనీకి మొత్తానికి జరుగుతున్న ఇబ్బందిని వివరిస్తూ ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ స్తంభానికి అమర్చిన స్పీకర్ను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని, కంప్లైంట్ ఇచ్చిన అదే పాస్టర్ని తన ఇంట్లో పర్మిషన్ లేకుండా చర్చి నడుపుతున్నాడని, ప్రతి ఆదివారం శనివారం పాటలు పాడుతూ రాత్రి పగలు వారం అని తేడా లేకుండా ఆర్కెస్ట్రా మైకులు ఏర్పాటు చేసి కాలనీ వాసులకు ఇబ్బందులు చేస్తే లేని తప్పు కేవలం స్పీకింగ్ క్లాక్ ఏర్పాటుతో వస్తుందా అని ప్రశ్నించారు. అధికారులు అన్ని వర్గాలను ఒకే విధంగా చూడాలని, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయమా అని వారు ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా ఒకరికి వత్తాసు పలుకుతూ సపోర్ట్ చేయడానికి మేము ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని పై అధికారులకు సిపికి సంఘం తరపున ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నవీన్, మురళి, శంకర్, నవీన్, అనిల్, ముత్తన్న, రవీందర్, సంపత్, మోహన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు స్పీకింగ్ క్లాక్ తీసుకొచ్చి మా గుడిలో పెట్టడం జరిగింది. అది కేవలం గంటకు ఒకసారి మాత్రమే టైం చెప్తుంది. అది ఇక్కడ కాదు, భీమ్గల్లో కాదు, దాదాపు మన అన్ని గుడ్లపై ఉన్నది. కానీ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిందని ఏఈ గారు వారి లైన్ ఇన్స్పెక్టర్లను లైన్ మెన్లను పంపించి ఆ స్పీకర్ తీయడానికి వచ్చారు. మేము ఎందుకు తీస్తున్నారంటే మాకు ఒక కన్జ్యూమర్ కంప్లైంట్ చేసిందని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ ధర్మభిక్షమని తెలంగాణ రాష్ట్ర పనివారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ బిఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారుల సంఘం వ్యవస్థాపకులు అమరజీవి ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్లు గీత కార్మికుల ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మభిక్షం 14వ వర్ధంతి సభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతా పనివారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విఠల్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులు కల్లు గీత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు కామ్రేడ్ ధర్మభిక్షమని, వారి చివరి ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం గీతా కార్మికుల కోసం పోరాడిన మహనీయుడు, వారి పోరాట ఫలితంగానే కల్లు సొసైటీలు టీఎఫ్టీ కార్మికులు లైసెన్స్లు ఏర్పడడం జరిగిందన్నారు. గీసేవారికే చెట్టు, దున్నేవారికే భూమి అనే నినాదంతో సంఘాన్ని ఏర్పాటు చేసి పోరాడిన మహనీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాను ధర్మభిక్షం జిల్లాగా మార్చాలని, ధర్మభిక్షం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రామమూర్తి, సంతోష్ గౌడ్, నవీన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సో నేను ఇటీవలే ఒక పూర్తి స్థాయిలో తెలుగులో వ్యాసం కూడా రాశాను. రైతు ముంగిట్లో ముంచి ఉన్న మరొక ముప్పు అని. అంటే ఇలాంటి ఓకే. సో ఈ విధంగా
చట్టాలే అధికారికంగా ప్రైవేట్ రంగానికి లైసెన్స్ ఇచ్చి రైతులను దోచుకున్నట్టుగా ఉంటున్నది. కొన్ని విధానాలు మనం పరిశీలించాలి. భవానీపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అందరూ కలిసి రావాలని అభ్యుదయ సోషల్ వర్కర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బంగారు సాయిలు కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బుధవారం అభ్యుదయ సోషల్ వర్కర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బంగారు సాయిలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బోధన్ మండలంలోని భవానీపేట గ్రామంలో 2015లో డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేశామని, దీనికి సర్పంచ్ వేడీసీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్ణయించామని తెలిపారు. దీన్ని కొందరు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంబేద్కర్ అందరివాడని, దీనికి అందరి మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు సిపికి విన్నవించామని చెప్పారు. ఆయన స్పందించి గ్రామానికి వచ్చి పరిశీలించి ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అభ్యుదయ సోషల్ వర్కర్స్ నాయకులు పాల్గొన్నారు. చెడు ఉద్దేశంతో అడ్డుపడుతున్నారు. అడ్డుపడగాక వాళ్ళు పోయి హైకోర్టు నుంచి స్టే తెప్పించారు. ఇది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. अभी भी मुल्क के अंदर दलितों पे और माइनॉरिटीज पर जुल्म ज्यादती हो रही है. ప్రత్యేక స్థానాన్ని కల్పించినటువంటి ఆ గొప్ప నాయకుని విగ్రహాన్ని అడ్డుకోవడము భవానీపేట వాస్తవులు అయినటువంటి అగ్రకులస్తులు సిగ్గుపడేలా ఉంది. దయచేసి వారితో మా యొక్క విన్నపము, మీరు దయచేసి అంబేద్కర్ గారి రాసించినటువంటి రాజ్యాంగంలో జీవిస్తున్నాము, దేశంలో జీవిస్తున్నాము, ఆ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనలో జీవిస్తున్నాము. బాసర్ IIIT హౌస్ కీపింగ్ కార్మికులు తమ పెండింగ్ జీతాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. IIIT వర్కర్ల జీతాలను గత జనవరి నెల నుంచి పెంచిన వేతనం ఈ నెలలోనే ఇవ్వాలని, ప్రతి నెల జీతాలను మొదటి వారంలోనే ఇవ్వాలని, ESI PF సరిగ్గా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికుల్ని కలిసి వారి సమస్యల్ని చరవాణి ద్వారా ఎమ్మెల్యే రామారావు పటేల్కు విన్నవించగా, ఎమ్మెల్యే IIIT బాసర వైస్ ఛాన్సలర్తో మాట్లాడి మరో 3 రోజుల్లోపు కాంట్రాక్టర్ని పిలిపించి మొత్తం పెండింగ్ జీతాలు ఇంక్రిమెంట్తో కలిపి ప్రభుత్వ జీవో ఉత్తర్వుల ప్రకారం 1వ తారీఖులోపు ఇప్పిస్తామని స్పష్టమైన హామీని ఇప్పించి కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే ఉంటామని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ఒకే ఒక IIIT బాసర విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకై సరిగ్గా 3 ఏళ్ల కింద గోడ దూకి మరీ పరిష్కారం కొరకు ముందుకొచ్చిన మీరు నేడు సీఎంగా అధికారిక హోదాలో 16 నెలలైనా ఇంకా ఇక్కడికి రాలేదని, అలాగే IIIT బాసరకే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇక్కడి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను రెగ్యులరైజ్ చేయాలని, మొత్తం సమస్యల్ని పరిష్కరించి IIIT బాసర్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని మరోమారు గుర్తు చేస్తున్నామన్నారు. టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్లు ఈ హౌస్ కీపింగ్ కష్టజీవులకు వేతనాలు ఆపకుండా ఎప్పటికప్పుడు ఇవ్వాలని, వారి PF, ESI కూడా తప్పకుండా అమలు చేయాలని, కొందరికి తక్కువ జీతానికి పెట్టుకుని వెట్టి చాకరీ చేయించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పనిచేసిన వారికి పూర్తి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుందని, లేనిచో లేబర్ కమిషనర్ను కలిసి కార్మిక చట్టాల అమలుకు పోరాటం జరుగుతుందని తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ముదోల్ మండల నాయకులు తాటివార్ రమేష్, రాజేందర్, వెంకటాపూర్, మోహన్ యాదవ్, బత్తిని సాయినాథ్, లవన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన పలు కుటుంబాలను వినయ్ రెడ్డి పరామర్శించి మాజీ మున్సిపల్ చైర్మన్ త్రివేణి గంగాధర్ మాతృమూర్తి అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ టైబజార్ వేలంపాట రెండవసారి వాయిదా పడింది. మున్సిపల్ వేలంపాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధర రాకపోవడంతో వేలంపాట వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ రాజు ప్రకటించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ వేలంపాటను శుక్రవారం సాయంత్రానికి వాయిదా వేయడం జరిగిందని, నూతనంగా వేలంపాటలో పాల్గొనేవారు 5 లక్షల డీడీతో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో పలు చికెన్ సెంటర్లు, హోటళ్లు, మటన్ సెంటర్లలో తనిఖీలు చేసి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ షాపుల్లో దాడులు నిర్వహించి ప్లాస్టిక్ వాడుతున్న షాపులకు జరిమానాలను విధించడంతో పాటు హోటల్లో పరిశుభ్రత, నాణ్యతను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫీజులను తగ్గించాలని PDSU నాయకులు కోరారు. ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షల ఫీజులను తగ్గించాలని BDSU జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పరీక్షల ఫీజులను తగ్గించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో పరీక్షల విభాగం అధిపతి డాక్టర్ భరత్రాజ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగారత్నం, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ పురుషోత్తంలకు PDSU ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ
డిగ్రీ కళాశాలలో దాదాపు 90% మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారని, గతంలో కంటే రెండింతలు ఎక్కువగా ఫీజులు నిర్ణయించడం వలన విద్యార్థులు కొందరు అప్పులు చేసి కడుతున్నారని, మరికొందరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి 6 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారని, ఇందులో 2 రోజులు సెలవులే వస్తున్నాయి కావున ఎగ్జామ్స్ ఫీజు డేట్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవిక, సాయి, కిరణ్, అజయ్, అరవింద్, ప్రవీణ్, జై, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కంటే రెండింతలు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు బ్యాక్లాగ్ సబ్జెక్టుకు గతంలో 150 రూపాయలు ఉంటే ఈరోజు 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రోజు మాలసంఘం తెలంగాణ వ్యవస్థాపకులు సతీష్ ఆదేశాల మేరకు బాన్స్వాడ డివిజన్ మాలసంఘం అధ్యక్షులు మీర్జాపురం సాయన్న ఆధ్వర్యంలో పోతంగల్ మాలసంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొతంగల్ మండల మాలసంఘం అధ్యక్షుడు జ్యోతిపాల్, గౌరవ అధ్యక్షులు నిమ్మల దిగంబర్, ఉపాధ్యక్షులు వ్యాపారి లక్ష్మణ్, సుభాష్, ప్రధాన కార్యదర్శి కాళీసాయిలు, సహా కార్యదర్శి సోంపూర్ రాజేందర్, బేగరి కృష్ణ, యువజన విభాగం అధ్యక్షులు సోంకాంబ్లే యాదవ్, సోషల్ మీడియా అధ్యక్షులు భీమరావు, కోశాధికారి నిమ్మల రమేష్, సలహాదారులు కాంబ్లే ప్రకాష్, కాషవార్ భీమరావు, హంసరాజ్, ప్రకాష్, సభ్యులు రామోజీ రాములు, వాగ్మారి రాజు, అర్జున్, రామచందర్, విలాస్ కాలే, యాదవ్ రాజు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా ఉమ్మడి మండలాల కోటగిరి మరియు పొతంగల్ మండలాల మాల సంఘాల సభ్యులను మరియు అధ్యక్షులను ఎన్నుకున్న శుభ సందర్భంగా మేము మా మాల సంఘ సభ్యులకు మరియు అధ్యక్షులకు అందరికీ జైభూములు తెలుపుతున్నాము. మాల సంఘం అనేది ఇంతకుముందు ఉన్న సంఘాల పరిస్థితుల్లో నడవదు. ఇది ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. దానికి మా ఆలోచన విధానానికి మన అయ్యోల సంతోష్ గారు మాకు ఒక గురువుగా భావిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి మేము ప్రయత్నం చేస్తాము. సిరికొండ మండలంలో తూంపల్లి సొసైటీలో మహాజన సభ ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సొసైటీ మహాజన సభ సొసైటీ చైర్మన్ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈఓ దేవిలాల్ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. అనంతరం రైతులు 24 మందికి రుణమాఫీ కాకపోవడంతో సొసైటీ సిబ్బంది చేసిన తప్పిదాన్ని ఎవరు భరిస్తారని, మాఫీ కావాల్సిన డబ్బులను సొసైటీ భరించాలని భీష్మించి కూర్చున్నారు. సొసైటీ డైరెక్టర్ల సొసైటీ సీఈఓ ఏదో విధంగా సర్ది చెప్పి రైతులను శాంతింపచేశారు. అనంతరం సొసైటీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ బన్సిలాల్ ఉద్యోగ విరమణ పొందడంతో సొసైటీ చైర్మన్ రాములు నాయక్ పాలకవర్గం కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాములు నాయక్, వైస్ చైర్మన్ అబ్బాస్, డైరెక్టర్లు తెడ్ల లక్ష్మణ్, భీమయ్య, రూప్ సింగ్, చందర్ నాయక్, రమేష్, సీఓ దేవిలాల్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ఢిల్లీ నాయకులతో నిజామాబాద్ నాయకులు చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులతో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. మీనాక్షి నటరాజన్తో సూడా చైర్మన్, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు భేటీ అయి పలు అంశాలు చర్చించారు. మరికొన్ని మండలాల వార్తలు. హైదరాబాద్ శ్రీనిధి 12వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులో నిజామాబాద్ జిల్లా 2023-24 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ పర్ఫార్మెన్స్గా అవార్డు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ధనసరి అనసూయ సీతక్క మరియు దివ్య దేవరాజన్, సెర్ఫ్ సీఈఓ శ్రీనిధి ఎండి విద్యాసాగర్ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా డిఆర్డీఏ అధికారి సాయాగౌడ్ అవార్డును అందుకున్నారు. ఇందుకు గాను సమస్త జిల్లా సిబ్బంది అందరి కృషి వల్ల వరుసగా ప్రతి సంవత్సరం నుంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంటూ ప్రతి సంవత్సరం బెస్ట్ అవార్డు దక్కించుకోవడం జరుగుతుందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇకపై బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో దిగొస్తున్న సన్న బియ్యం ధరలు. కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు తగ్గిన బియ్యం ధరలు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం. కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందని ఆరోపించిన కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీలో గేమింగ్ బెట్టింగ్ యాప్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పలు ఘటనలు జరుగుతున్నాయని సీఎం వెల్లడి. ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు కోసం వన్ టైం సెటిల్మెంట్. ఒకే విడతలో చెల్లిస్తే 90% బకాయి వడ్డీ మాఫీ. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి.
శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన జ్వాలలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినూత్న నిరసనలు. మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి. కామారెడ్డి పట్టణంలో దేవునిపల్లి జడ్పీ పాఠశాల కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం. ధన్పాల్ సూచన మేరకు ఆస్తి పన్ను వడ్డీపై 90% మాఫీ. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై సంకేతాలు రావడంతో జిల్లాలో చిగురిస్తున్న మంత్రి పదవిపై ఆశలు. జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి దక్కనున్న మంత్రి పదవి. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో వైభవంగా ముగిసిన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు దంపతులు. మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానానికి ఎదగాలి. డిచ్పల్లి మానవతా సదన్ను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.